అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చెయ్యి, ఆడవాళ్ళు అయితే ఎడమ చెయ్యి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. కన్యారాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు జూన్ నెల నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో కేవలం నేను చెప్పేది ఒకటే, కన్యారాశి వాళ్ళు అనుకుంటే జాక్పాట్ కొట్టవచ్చు. అద్భుతం, చాలా అనుకూలమైన వాతావరణం ఈ వారం అంతా ఈ కన్యారాశి వాళ్ళకు ఉంది. బుధుడి యొక్క స్థితి చాలా బాగుండడం వల్ల మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేటువంటి ధైర్యం కలిగి ఉంటారు అనమాట. మీకు అంత బలం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీ యొక్క బుధుడు గురువుతో కలిసి, సూర్యుడితో కలిసి ఉన్నారు కాబట్టి మీరు ఏది చేసినా కూడా సక్సెస్ అవుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కాదు, నలుగురు చేత శబాష్ అనిపించుకునే సమయం అన్నమాట. కాబట్టి అన్ని మీ స్కిల్స్ని కూడా మీరు ఇప్పుడు వాడటం మంచిది. ధన ఆదాయం అయితే మీ జాతకంలో ఏంటంటే శుక్రుడి యొక్క అష్టమ స్థితి వల్ల ధనం వృధాగా ఖర్చు అయిపోవడం, నిలబడకపోవటం, అలాగే అనుకున్న సమయానికి డబ్బు చేతికి రాకపోవడం, కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి. అది మాత్రం మనం ఎంత సర్దుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో కూడా కొంచెం గందరగోళం అనేది ఏర్పడకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా మానసిక స్థైర్యం బాగా ఉంటుంది. ధైర్యాన్ని మించింది ఇంకేమీ లేదు. అనుకున్నట్టు సాధిస్తారు. ఫ్రెండ్స్, రిలేషన్స్ వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది. అన్ని రకాలుగా నలుగురికి సహాయం చేసే స్థితిలో మాత్రం మీరు ఉంటారని చెప్పేసి గ్యారెంటీగా చెప్పొచ్చు. చక్కటి ఇల్లు, వాహనాలు, భూములు, వస్తువులు, అన్ని రకాల ఆభరణాలు, విలువైన వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తల్లి ఆశీస్సులు ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. చక్కటి ఆరోగ్యం బాగుంది అమ్మది. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకటం, అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకటం, ఇవన్నీ కూడా ఈ యొక్క శని అనుగ్రహం వల్ల చాలా బాగుంది. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. అనవసరంగా అలసటలు విపరీతంగా మనము కష్టపడిపోవటం వల్ల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది. శత్రువులు కొంచెం విజృంభించే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం, ప్రేమ అన్నీ కలిగి ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి వెంటనే కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే పాజిటివ్గా ఉంటారు. బాగా ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అనేక రకాలుగా శుభంగా ఉన్నాయన్నమాట. మరి ఈ యొక్క అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా తక్కువ. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏమీ జరగదు. మిరాకిల్స్. ముఖ్యంగా తండ్రులు, పెద్దలు, అత్తగారు, మామగారి సపోర్ట్ పెద్దగా అనుకున్నట్టు కనిపించడం లేదు. ఉద్యోగంలో మాత్రం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనేక రకాల శుభాలు కూడా మీకు జరుగుతాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే వ్యాపార పరంగా కన్యారాశి వాళ్ళకి మంచి లాభాలు ఈ వారమంతా కనిపిస్తుంది. లాభాల్లో మునిగి తేలుతారని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా కొత్త వెంచర్ల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని తెలియజేస్తూ, ఖర్చుల విషయంలో అధికంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకని తెలియజేస్తూ, మనం అనుకున్న విధంగా కొన్ని గ్రహాలు అంటే అష్టమంలో శుక్రుడు ఉండడం,
అలాగే 6వ ఇంటి శని, 6వ ఇంటి ఓనరు కాస్త సరిగ్గా లేకపోవటం, ఇలాంటివి కొన్ని మీతో మాట్లాడాలి. ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు నాకు కాల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టుకొని మీతో మాట్లాడి 20 నిమిషాలు అన్ని క్లియర్గా చెప్పి 58 పేజీల జాతకాన్ని మీకు పీడిఎఫ్ చేయటమే కాదు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి సింపుల్గా నేను పరిష్కారం చెప్తాను. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాలయ్య.